చాలా కాలం క్రితం రోమన్ సామ్రాజ్య కాలంలో కేసర్ ఆగస్టస్ ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామానికి వెళ్లి జనగణనలో పాల్గొనాలని ఆదేశించాడు. అందుకే నజరేత్కు చెందిన వినయశీల కమ్మగాడు జోసెఫ్ తన నిశ్చితార్థితమైన భార్య మరియను తీసుకొని, ఆమె ప్రసవానికి సమీపంగా ఉన్నప్పటికీ దావీదు పట్టణమైన బెత్లెహెం వైపు దీర్ఘమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రహదారులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఎండ గట్టిగా కొడుతూ ఉంది. మరియను మోస్తూ గాడిద నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లోయలు, కొండలు దాటి రాత్రింబవళ్ళు అలసిపోయిన విశ్వాసంతో వారు ప్రయాణం కొనసాగించారు. చివరికి బెత్లెహెం కనిపించింది. రాతి వీధుల్లో జనసంచారం ఉరుకులు పరుగులు తోలగిస్తోంది. ప్రతి ఒక్కరూ నివాసం కోసం వెతుకుతున్నారు. జోసెఫ్ ఒక్కో తలుపు తట్టాడు. కాని ప్రతి ఆసరా గది నిండిపోయింది. ఇక్కడ చోట్లేదు అని వారంతా మళ్ళీ చెప్పారు. అంతా కోల్పోయినట్లు అనిపిస్తున్న వేళ ఒక దయాత్ర హోటల్ యజమాని తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒడిసిన స్థలాన్ని చూపించాడు. అది మానవులకు కాదు, జంతువులకు విశ్రాంతి స్థలం. అది సాధారణం, నిరుపయోగంగా ఉండే స్థలం, కాని అది ఒక ఆశ్రయం. రాత్రి పడిపోయిన తరువాత మరియకు ప్రసవ వేదనలు మొదలయ్యాయి. ఆ ఒడిసిన స్థలం ఒక దీపం వెలుగులో మృదువుగా మెరుస్తోంది. మరియ ఆయనను ఒడిలో చుట్టి పశువులకు ఆహారం పెట్టే మేత నోట్లో నిద్రపెట్టింది. తాజా పూలతో నిండి ఉన్న గడ్డితో కూడిన నోటిలో. ఆ చుట్టూ ఉన్న జంతువులు స్థిరంగా శాంతంగా నిలుచున్నాయి. అవి కూడా తెలిసినట్లుగా ఈ శిశువు భిన్నమైనవాడు అని. ఆ ఒడిసిన స్థలంపై ఒక్క నక్షత్రం అన్నిటికన్నా ప్రకాశంగా మెరిసింది. అంత దూరంలో కొండపై గొర్రెల కాపర్లు తమ మందల్ని కాపాడుతున్నారు. ఆకస్మికంగా ఆకాశం వెలుగుతో నిండింది. ఒక గొప్ప దూత వారి ఎదుట నిలిచింది. భయపడకండి అని దూత అనింది. నేను మీకు మహానందవార్తను తెచ్చాను. ఈరోజు దావీదు పట్టణంలో మీకొక రక్షకుడు జన్మించాడు. ఆయనే క్రీస్తు ప్రభువు. అందులోనే స్వర్గదూతల గొప్ప సమూహం వచ్చి గాల్లో పాటలు పాడుతూ, అత్యున్నతునికి మహిమ కలుగుగాక, భూమిమీద శాంతి కలుగుగాక అని గానించారు. గొర్రెల కాపర్లు పరస్పరం ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఆలస్యం చేయకుండా బెత్లెహెం వైపు పరుగులు పెట్టారు. ఆ నక్షత్రాన్ని అనుసరించి వారు ఆ ఒడిసిన స్థలాన్ని చేరుకున్నారు. అది రాత్రి అంధకారంలో మృదువుగా మెరిసింది. అవగాహనతో లోపలికి ప్రవేశించి ఆ శిశువును చూశారు. దూత చెప్పినట్టుగానే ఉన్నాడు. మరియా నవ్వుతూ వారికి స్వాగతం తెలిపింది. జోసెఫ్ మౌనంగా ఆశ్చర్యంతో చూసుకుంటున్నాడు. గొర్రెల కాపర్లు మోకాలపై కూర్చున్నారు. కళ్ళలో కన్నీళ్లు. ఒకరు తన దగ్గర ఉన్న ఏకైక సంపద ఒక గొర్రెపిల్లను బహుమతిగా సమర్పించాడు. యేసు శిశువు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ప్రేమ, వెలుగు మరియు ఆశ్చర్యాల మధ్య. ప్రభాతం వచ్చేసరికి గొర్రెల కాపరులు తమ క్షేత్రాలకు తిరిగిపోయారు. హృదయాలు ఆనందంతో నిండిపోయి ఉన్నాయి. ఆ శుభవార్తను వారు ఎవరికైనా చెప్పకుండా ఉండలేకపోయారు. ఎవరిని కలిసినా వినిపించారు. ప్రజలు ఆశ్చర్యంతో విన్నారు. నిజంగా ఇదే మషీహా అయుండవచ్చా అని ప్రశ్నించారు. మరియా ఆ మాటలన్నిటినీ మౌనంగా గుండెలలో నిలుపుకుంది. జోసెఫ్ ఆమె పక్కన మోకాళ్లపై కూర్చొని ఆ అద్భుత శిశువు కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. మరియు ఆ మధ్యలో ఆ నక్షత్రం అలా మెరుస్తూనే ఉంది. ఆ ఒడిసిన స్థలం మెల్లగా కదలింది. పావురాలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి, ఉదయాన్ని ఆలపిస్తూ. బాలుడు యేసు తన తల్లి వేలిని పట్టుకున్నాడు, ప్రశాంతంగా, పరిపూర్ణంగా. గ్రామస్థులు తారకకాంతి ఆకర్షణకు వచ్చారు. ఆ రహస్యానికి లోనయ్యారు. వేడికలలో చిన్నపిల్లలు ఆ కథను మళ్ళీ చెప్పారు. దూతలు, నక్షత్రాలు మరియు నిద్రిస్తున్న శిశువు గురించి. రాత్రి మళ్లీ ఆవరణించగా కూడా ఆ నక్షత్రం బెత్లెహెంపై ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాత్రి ఆశ జన్మించింది. మరియు ఈ లోకమంతా అప్పటినుంచి మళ్లీ ఎప్పటికీ ఇదే లేదు. ఈరోజు దావీదు పట్టణంలో మీకు రక్షకుడు జన్మించాడు.
ఆయనే క్రీస్తు ప్రభు. లూకా 2:11. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.